కేంద్రం నిధులు మంజూరు చేసిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు నత్తనడుకున సాగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుల సహాయ పునరావాస కార్యక్రమాల అమలుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. కేంద్రం నిధులు మంజూరు చేసిన నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టకపోవడంపై ఆ సమీక్షలో కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తంగా ఒకే దఫాలో పరిహారం చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వంపై నిర్వాసితుల్లో అసహనం పెరుగుతోందన్న అభిప్రాయాన్ని కేంద్రం వ్యక్తం చేసింది. విడతల వారీగా పరిహారం చెల్లించడం వల్ల పప్పు బెల్లాల డబ్బులు ఖర్చయిపోయి ప్రభుత్వం ఇచ్చిన సహాయం ఎందుకు ఉపయోగపడటం లేదని పేర్కొంది. 23,689 కుటుంబాలను తరలించాల్సి ఉంది. వీరిలో ఫేజ్ 1A కింద 6,575 కుటుంబాలను వచ్చే ఏడాది మార్చి నాటికి, ఫేజ్ 1B కింద 17,114 కుటుంబాలను 2027 మార్చి నాటికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని జలవనరుల శాఖ చెబుతోంది. 38,060 కుటుంబాలకు నగదు రూపంలో చెల్లింపులు చేయాల్సి ఉండగా కేవలం 19,953 కుటుంబాలకే చెల్లించారు. తరలించడంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక ఖాతాను తెరవాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ప్రత్యేక ఖాతాను తెరిచారు. కేంద్ర నిధుల్లో 1830 కోట్లను పోలవరం ప్రత్యేక ఖాతాకు మళ్లించారు. ఈ నిధులు మళ్లిస్తే భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఆస్కారం కలుగుతుందని జలవనరుల శాఖ చెబుతోంది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రేపు సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఢిల్లీలో ఈ సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రగతిని పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాస్తవ నివేదికను ఆయనకు అందజేయనుంది. హెడ్వర్క్స్ పనులు వేగం పుంజుకున్నప్పటికీ భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లో పురోగతి కనిపించడం లేదని కేంద్రానికి పీపీఏ నివేదించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని పీపీఏ నివేదికనివ్వడంతో ఇదే ప్రధానాంశంగా పాటిల్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు హాజరవ్వాల్సిందిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తులను కోరారు. దీంతో ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి నిమ్మల బృందం సిద్ధమైంది. పోలవరం ఫేజ్ 1లో 41.15 మీటర్ల కాంటూరులో సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు 12,832 కోట్లను వ్యయం చేయాల్సి ఉందని అంచనా వేశారు. ఈ పద్దు కింద ఇంకా 6,609 కోట్లను ఖర్చు చేయాల్సి ఉందని పీపీఏ గణాంకాలు వెల్లడించాయి. సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం అడ్వాన్స్గా నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నందున ఫిబ్రవరి నాటికే సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. భూసేకరణకు నిధులు విడుదలపై కేంద్ర మంత్రి పాటిల్ ఈ సమీక్షలో ఇచ్చే హామీపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది.